గతంలో తను ఎమ్మెల్సీగా గెలిచేందుకు దయాకర్ రెడ్డి అండగా నిలబడ్డారని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ ఎదుగుదలలో ప్రతిసారి నాకు అండగా నిలబడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పట్లో కేసీఆర్ గెలుపులో దయాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, కానీ ఆయన కుటుంబాన్ని కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామనే గొప్పలు చెబుతున్న కేసీఆర్ పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. నేను ఇవాళ పాలమూరు బిడ్డల తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేను అడుగుతున్నా, 9 ఏళ్లు దాటిపోయింది, నువ్వు ఎంపీగా ఆనాడు మేము గెలిపించి తెలంగాణ రాష్ట్రం వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ 9 ఏళ్లలో మా జిల్లాకు నువ్వేం చేసినావు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 30% కూడా పూర్తి కాలేదు. 16వ తారీఖు నాడు ప్రారంభిస్తున్నామని చెప్పి 31 పంపులు ఉంటే ఒక్క పంపుతో నీళ్లు ఓపించి ఈ దివాలా కోరు దద్దమ్మ ఇవాళ పాలమూరు రంగారెడ్డి పూర్తయిందని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. 2 ఎంపీలు 13 ఎమ్మెల్యేలను నీ పార్టీని మహబూబ్నగర్ జిల్లా ప్రజలు గెలిపించింది కదా, మరి పాలమూరు జిల్లా వలసలు ఆపినవా? పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసినవా? మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినవా? మా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? మా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా? మా చదువుకున్న పిల్లలకి ఇంటికో ఉద్యోగం. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దివంగత ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి భార్య మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి సీతా దయాకర్ రెడ్డి, ఆమె కుమారులు కొత్తకోట సిద్ధార్థరెడ్డి, కార్తిక్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ఆమె అనుచరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కూడా కమిట్మెంట్ తో పనిచేస్తామని, పార్టీ విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. బాబు కొద్దిసేపు ఇంకా ఇతర నాయకులు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా పెద్ద కాంగ్రెస్ పార్టీలో మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానిస్తున్నటువంటి ఠాకరే గారికి, రేవంత్ రెడ్డి గారికి, అందరు కూడా మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, మధుసూదన్ రెడ్డి గారికి, ప్రశాంత్ కి కూడా నిండు మనసుతో నన్ను ఆహ్వానిస్తున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మేము ఎప్పుడు కూడా కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళం. ఇక్కడ ఈ పార్టీలో కూడా తప్పకుండా అదే కమిట్మెంట్ తోని, అదే అభిమానం, అదే ఆదరణతో పనిచేస్తానని అందరి కోసం నేనే చెప్తున్నా. అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ గారు. నమస్తే. రవి గారికి ముందుగా, మల్లు రవి గారికి రోజు ఫోన్ చేసి మల్లు రవి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. जी और उनके सभी जो सीनियर लीडर साथी कांग्रेस पार्टी में प्रदेश अध्यक्ष ने उनका स्वागत किया है कांग्रेस में, मैं भी उनका स्वागत करता हूँ, उनको धन्यवाद भी देता हूँ। और जिस